అందరికీ నమస్కారం. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అంటే నేను ఇవాళ కొద్దిమందిని అడిగా, ఏంటి గురు పౌర్ణమి అంటే ఏంటో తెలుసా అని. దురదృష్టం తెలియదండి అన్నారు. ఎందుకో తెలియదు కానీ గురువుకి శుభాకాంక్షలు, గురువుకి అభివందనలు అని అన్నారు. సో అందుకని ఒక నిమిషం సమయం తీసుకుని నేను చెప్పాలనుకుంటున్నా. గౌతముడు బుద్ధుడిగా మారిన తరువాత సారనాథ్ అనే ప్రాంతంలో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సారనాథ్ అనే ప్రాంతంలో ఆయన శిష్యులకు 5 డిసైపుల్స్కి, ఫస్ట్ 5తో మొదలైంది, 5 డిసైపుల్స్కి వారికి తొలిసారిగా ఆయన జ్ఞానబోధ చేసిన రోజు. అప్పుడు ఒక పౌర్ణమి రోజున, ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆయన జ్ఞానబోధ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఆ సంవత్సరంలో ఆ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా మనం అందరం, ఇట్స్ స్పిరిచువల్, సాయిబాబా బోధనలు ఉన్నాయి. సో సాయిబాబా భక్తులకి సాయిబాబా గురువు. అలా కొంతమందికి అటువంటి లేనప్పుడు విద్య నేర్పిన గురువునే వారు గురువుగా భావిస్తారు. అలాగని సాయిబాబా భక్తులు కూడా వారి విద్య నేర్పిన గురువుల్ని గౌరవిస్తారు. ఈ మధ్యన కొందరు రాజకీయ నాయకులు గురువులను బాత్రూముల దగ్గర, బారుల దగ్గర పెట్టి మరి చాలా అవమానాలు చేయటం మనం చూసాం. వారికి ఆ గురువులే తగిన శాస్తి చేయటం కూడా చూసాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో నాకు విద్య నేర్పిన నా గురువులందరికీ, అలాగే మంచి మార్గాన్ని ఉపదేశించిన సాయిబాబా గారికి, ఎవరు మంచి చెప్పినా, నిజంగా ఎవరు మంచి చెప్పినా వారందరూ సూచనలు మనం పాటిస్తే వారందరూ మన గురువులే. అటువంటి గురువులైన, నిజమైన గురువులైన, ఎందుకంటే వాళ్ళ రోజుల్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పడం కష్టంగా ఉంది. సో నిజమైన గురువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నట్టుగా, వామో వాయో అసలు మామూల మీద చాలా దారుణంగా హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, ఒకతను పొడి చేశాడు, చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. దెబ్బలాట్లు వచ్చినాయి, పొడుచుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో, పంపకాల్లో తగాదాలో, దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడుచు వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య. ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇక రక్షణ లేదా అని. పొడిచింది ఎవడరా? పొడిపించుకున్నవాడు, పొడిచినోడు అదే మతం కదా, వేరే మతం వాడు కాదు కదా. మరి ఎందుకు అలాగా? మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు, పేర్లు అప్రస్తుతం. అది బాధ అనిపిస్తుంది. బాబాయిని లేపేసింది ఎవరమ్మా? బాబాయిని లేపింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. దానికి నారాసుర రక్త చరిత్ర. సో అలా లేపిది మీరే. అసలు
ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో ఏదో కామెంట్ చేశారు. నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు, వీడియోలో చూసావు. అంతకంటే హింస ఇంకేమైనా ఉంటుందరా బాబు? నువ్వు చెప్తావు నీతులు, ప్రజలు నమ్మాలి. ఎన్ని అరాచకాలు, ఎన్నెన్ని అరాచకాలు, ఎక్కడ ఎంతమందిని నీ సిఐడి గ్యాంగ్, నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు. ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా, నీ కారులో గంజాయి పెట్టమంటావా, పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పత్తిలాగా అసలు నువ్వే పరిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా, ప్రతిపక్షాలకి పిలుపు. అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం, అది నమ్మొద్దు, అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే. దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి 4 ట్వీట్లు పెట్టేటప్పటికి అడిలిపోయావే. అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం. సరే ఇప్పుడు మా కేసు తేలిపోద్ది త్వరలో, కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు పొడుచుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా? ఇంతకంటే సిగ్గు ఉంటుందా? సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారా, ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం. మళ్ళీ కొంతమంది ఎర్ర లిస్టులు బయలుదేరతారు, ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం. 40% వచ్చినాయి కదా ఓట్లు, వస్తారు అందులో మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు. దానికి ఒక 2000 మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా? ఎంత చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి. శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి. ఇలాగ మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. అరే నా ఫ్లెక్సీ ఎవరు కట్టించారా రాస్కెల్స్? మీరు మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద. మీరా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది? సిగ్గు లేదు మీకు. ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటానికి సిగ్గు లేదు. అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూశాను తప్ప కొట్టిన వాళ్ళు నేను ఇప్పుడు దాకా చూడలా. ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు. కేసులు పెట్టాలి, ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సంయమనం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీ కలర్ వేసేసి కొట్టినోడికి టీడీపీ కలరు, కొట్టించుకున్నోడికి వైసీపీ కలర్ వేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం. అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చి కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని. ఇప్పటికైనా మా పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని ఏదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయిని కూడా ఇల్లు లేపి ఇలా చెప్పారు, వీళ్ళ మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా. చూద్దాం. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న ఈ దిక్కుమాలిన అబద్ధాలని, వల్లెవేస్తున్న దిక్కుమాలిన అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కరూ నిరసించాలి. గతంలో 2-3కి మెరిట్ ఉన్న వాళ్ళకి
కమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే 30 మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు కనుక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరు మూసు కూర్చుంది. ఎవరు నమ్ముతారులే అని అదే నమ్మారు. రిజల్ట్ చూసాం. సో కాబట్టి ఒక అబద్ధం అవతల వారు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది. మనం అందరం గలం ఎప్పుదాం. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ 10 మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది. లేదంటే ఎక్కడో ఎవడో కూర్చుంటాడు, ఈ పేపర్ న్యూస్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు, అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట, అదంట ఇదంట అని. సో ప్రతి ఒక్కడు, ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు. మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పొడిచినోడు, పొడిపించుకున్నాడు, హంతకుడు, హతుడు ఇద్దరు అతడి పార్టీయే అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే, నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తూ, నిజాలు చెప్పండి, ప్రజలు గౌరవిస్తారు. అబద్ధాలు చెప్పకండి, ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పే ఉద్బోధ. కేజీఎఫ్ కారణం భలే ప్రశ్న వేశావు. యాక్చువల్గా నేను పుట్టింది పెరిగింది విజయవాడలో. చిన్నప్పటి నుంచి నా స్నేహితులందరూ కమ్మవారే. వాళ్ళు పెరిగిన విధానం, అంచెలంచెలుగా ఎదిగిన విధానం, ఇదంతా కూడా నా కళ్ళారా నేను చూసా. వాళ్ళంటే నాకు అమితమైన గౌరవం, ఇష్టం. ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అభిమానిస్తాను నేను. నిన్న నన్ను ఆ సమావేశానికి ఒక నాన్ కమ్మగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్, వన్ ఆఫ్ ది ఫ్యూ అదర్ కమ్యూనిటీ గెస్టుల్లో భాగంగా నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది. సరే, ఆ తర్వాత ఇక్కడ అనుకోకుండా మరి వరద వాతావరణం రావటం, అందుకని నేను ఇమ్మీడియట్గా 2 గంటలకే మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకని నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకల. రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఇతర పనుల వలన 1 గంట ఆలస్యంగా రావటం వలన నా విమానానికి సమయం వచ్చినందువల్ల నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయా, మాట్లాడలేకపోయా. నువ్వు సముచితమైన ప్రశ్న వేసావు కాబట్టి నేను అక్కడ మాట్లాడాలనుకున్నది. ఇవాళ కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి, నేను చెప్తా. ఇప్పుడు మీడియా ముఖంగానే చెప్తా. కమ్మవారంటే నాకెందుకు గౌరవం అంటే, బ్రాహ్మణులలోని జ్ఞానం, క్షత్రియులలోని పౌరుషం, వైశ్యులలోని వ్యాపార దక్షత, ఈ 3 డిస్టింక్ట్. క్షేత్రం ఉన్నవాడికి జ్ఞానం రేరుగా ఉంటుంది, బట్ తక్కువగా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళకి వ్యాపార దక్షత మరీ తక్కువగా ఉంటుంది. కానీ ఈ 3 సుగుణాలు కలగలిపిన ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది కమ్మవారే అని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. ఏ రంగం చూసినా మీరు హోటల్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అంటే సినిమా రంగం అంటే మెజారిటీ హీరోస్, డైరెక్టర్లు, థియేటర్ ఓనర్స్, అలాగా
మరి ఐటీ రంగంలో చూసుకుంటే ప్రపంచాన్ని మొన్న మైక్రోసాఫ్ట్ మరి కొద్ది గంటలో అలా విండోస్ పనిచేయకపోతే దేశం అతలాకుతలం అయిపోయింది, ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. మరి అటువంటి ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ నాయకుడు మన తెలుగువాడు, కమ్మవాడు. సైన్స్లో ఈవెన్ మిలిటరీలో మీరు కొన్ని రాష్ట్రాల వాళ్ళు, మనం పేర్లు చెప్పుకుంటే బాగోదు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మిలిటరీలో కూడా ఉండరు. మిలిటరీలో జనరల్స్ చేశారు, జనరల్ ఆఫ్ మిలిటరీ కృష్ణరావు. అలా ఎందరో అన్ని రంగాల్లో సైన్స్ కానీ ఫైనాన్స్ కానీ అన్ని రంగాల్లో విదేశాల్లో కూడా స్థిరపడిన తెలుగు వారిలో ఎక్కువ మంది. అలాగే మరి ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ కానీ వస్తే అక్కడ వెళ్ళి ఇక్కడ 1 ఎకరం అమ్మి అక్కడ 10 ఎకరాలు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతుల్ని అక్కడ ఉన్నవారు అందరికీ కూడా నేర్పి ఆ ఏరియానే మరి ఒక అభివృద్ధి చెందిన ప్రదేశంగా తీర్చిదిద్దటంలో అంటే వారికున్న ధైర్యం. ఉన్న ఊరు వదలాలంటే ఎవరికైనా భయం. అంటే ఇప్పుడు ఉన్న ఊర్లో ఎవరో లేరు, వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థని ఎవరు చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదండి. దే ఆర్ వెల్త్ క్రియేటర్స్. They had created wealth, they had given opportunities. సో దానివల్ల ఇంకెందరూ కూడా బాగా బాగుపడ్డారు అనేది నా విశ్వాసం. అటువంటి ఒక మంచి, ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి కులంలో, కానీ మంచి వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అతి ఎక్కువగా, సోంబేరులు సోమరిపోతులు అతి తక్కువగా ఉన్న కొద్ది కమ్యూనిటీస్లో కమ్మ సామాజిక వర్గం అనేది అతి ముఖ్యమైన సామాజిక వర్గం. నోబడీ కెన్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. ఓకే, సమ్ పీపుల్ మే నాట్ రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ, బట్ నోబడీ షుడ్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. అటువంటి కులాన్ని గౌరవించటం మానేసి మరి గతంలో ఒక ద్వేషభావంతో మరి చాలా అన్యాయం జరిగింది, చెప్పరానంత అన్యాయం జరిగింది. అప్పుడే నేను, ఎందుకయ్యా నీకు కమ్మవారు అంటే అంత కోపం రెడ్డి, తప్పు నువ్వు చేసి తప్పు, ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు శిక్షించేయాలి అనే దారుణంగా నువ్వు మాట్లాడటం, ఇక్కడేదో అమరావతి వస్తే వాళ్ళే బాగుపడిపోతున్నారు అన్నట్టుగా చెప్పాం. అక్కడికే స్టాటిస్టిక్స్, అక్కడ అమరావతి ప్రాంతంలో రెడ్లు ఎక్కువ ఉన్నారయ్యా కమ్మవారి కన్నా. బాగుపడితే 6 రెడ్లు బాగుపడతారు. 50% బీసీలు ఉన్నారు, 14% అక్కడ కాస్త కోస్త భూ ఉన్న కమ్మవారు ఉన్నారు. నువ్వు ఎందుకని ఒక పిచ్చి ద్వేషంతో అలా చేస్తున్నావని చెప్పి ఏనాడో నేను గలవెప్పా. ఎందుకంటే మరి కొందరికి ఇబ్బంది ఉంటుంది. ఒక కమ్మవారిగా కమ్మవారి కోసం మాట్లాడితే చూసారా నేను చెప్పాం కదా ఆ నాయకులకి కమ్మ పిచ్చని, మళ్ళీ ఇంకా కమ్మ గురించి మాట్లాడుతున్నారని అంటారు. నేను విజయవాడలో నన్ను అందరూ కూడా నువ్వు కమ్మవాడురా అని అంటారు. ఎస్, ఐ ఆల్వేస్ ఫెల్ట్ ప్రౌడ్. I took it as a great compliment. మరి వారికి అన్యాయం చేయటం మంచిది కాదు అని చెప్పా. నిజంగా మరి గ్రాటిట్యూడ్ కూడా నేను ఆ కమ్మ కులంలోనే నేను చూశా. మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి నాకు ఏ సీటు రానప్పుడు సరే, ఎవరి నోటికి వచ్చింది ఆ నోటికి వచ్చినట్టు వాటి డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఏ పార్టీలో జారలేదు కదా అని మాట్లాడారు. ఏ పార్టీలో ఎందుకు జారలేదు, అది ఏ పార్టీలో జారినోడికి ఎన్ని అవకాశాలు వచ్చి ఎంతమంది ఎంపీలు అయిపోయారు ఆఖరి నిమిషాలు, అదంతా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, ద ఓన్లీ కమ్యూనిటీ, ద మెయిన్ కమ్యూనిటీ, ఐ కాంట్ సే ఓన్లీ కమ్యూనిటీ, ద మెయిన్ కమ్యూనిటీ దట్ స్టూడ్ బై మీ, రాజుగారికి సీట్ ఇవ్వాలి అని నిర్దేశించి ఆదేశించిన
ఒక కమిట్మెంట్తో తప్పు అని చెప్పిన కులం కమ్మవారు. వారికి నేను జీవితాంతం ఐ సాల్యూట్ దెమ్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే దానికి ద గ్రాటిట్యూడ్ దే ఆర్ షోన్. నేను చేసింది ఏమీ లేదు, వారి తరపున గొంతు విప్పా. తప్పు చేస్తున్నావు జగన్, ఒక కమ్యూనిటీ మీద ద్వేషంతో నువ్వు చేయరాని తప్పు చేస్తున్నావు అని గట్టిగా వారి గురించి వారు చెప్పుకోలేరు. ఈ వేరే వాడు ఎవరికి మాట్లాడటానికి ధైర్యం లేని రోజుల్లో అంత ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీని నువ్వు అవమానించమాక. దానివల్ల రాష్ట్ర ప్రగతికి అవరోధం. వాళ్ళందరూ తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారు. తెలంగాణకు షిఫ్ట్ అయ్యి తెలంగాణ అభివృద్ధిలో గత 5 ఏళ్లలో ఎంతో కొంతమంది బాగుపడ్డారు. ఇంక బాధ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ భూమిలో అక్కడ పొలాలు కొనుక్కుని చాలామంది ఇండైరెక్ట్గా మంచి జరిగింది. ఓకే, దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కానీ అటువంటి ఈ సందర్భంగా నిన్న చెప్పాలనుకున్నది ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలనుకున్నా. రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్. ఆయన గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈవెన్ కమ్మవారు కూడా మర్చిపోయారు. ముఖ్యాల మహారాజా. ఇవాళ పోలవరం కడటానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్లు కావాలని కష్టపడుతున్నాం. మన రాష్ట్రానికి ఒకప్పుడు అన్నం పెట్టింది నాగార్జున సాగర్. అప్పట్లో మెడ్రాస్ కంపోజిట్ స్టేట్లో డైరెక్ట్గా కృష్ణానది జలాల్ని పెన్నాకి కలిపి మెడ్రాస్కి తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు 54లో ఆ ఆలోచనని వ్యతిరేకించి ఒక సంఘం కట్టి నాగార్జున సాగర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట కట్టాలి అని పోరాడి మరి అక్కడికి దారులు కూడా నడక దారులు కూడా సరిగ్గా లేవు. ఒక కోస్లా కమిటీని అపాయింట్ చేస్తే ఆ సభ్యులు తిరస్కరిస్తే మీకు మేము రోడ్లు వేస్తామని చెప్పి రోడ్లు వేసి 4-5 నెలల్లో ఆ సభ్యుల్ని తీసుకెళ్ళి దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తే ఆ రోజుల్లో 50 లక్షల రూపాయలు క్యాష్ అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు, నాకు కనీసం 100 కోట్లలో ఉంటుంది. 50 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి 5,500 ఎకరాల భూమి ఆ మహా వ్యక్తి దానం చేశాడు. 1 ఎకరం భూమి ఇవ్వకుండా తండ్రి పేరు తాత పేరు పెట్టు దొబ్బుతున్నారు మొన్నటిదాకా నాయకులు. ఏ పార్క్ ఉన్నా సరే అయితే తాత లేకపోతే తండ్రి లేకపోతే ఆడిపారు. మరి ఇటువంటి వ్యవస్థలో మరి ఆయన రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ రాజా వాసిరెడ్డి అంత డబ్బు ఇచ్చి కూడా కనీసం నా పేరు పెట్టండి అని చెప్పి అడగల ఆ ముఖ్యాల రాజా. ఆయన కమ్మవాడు. ఆయన చేసిన త్యాగమే మరి ఈరోజు ఇన్ని లక్షల మంది, కనీసం 1 కోటి మంది అన్నం తింటున్నారు, ఆస్తులు విలువలు పెరిగినాయి అంటే దానికి కారణం ఆ ముఖ్యాల రాజా. ఆయనకి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సమావేశంలో నేను చెప్పాలి అని అనుకున్నా. అటువంటి మహానుభావుడు గౌరవం ఇవ్వాలి. ఆయన పేరు మీద ఏదైనా గొప్ప పని చేయండి. ఆ ముఖ్యాల రాజా విశిష్టతని 10 మందికి చెప్పండి. అది ఒక నా ప్రధాన ఉద్దేశం. అందరూ గౌరవించవలసిన వ్యక్తి, ఒక కమ్మవారే కాదు తెలుగువారు అందరూ కూడా గౌరవించవలసిన వ్యక్తి. కానీ మరి ఆయన చేసిన మంచి అంతా కూడా మరి వాళ్ళు చెప్పుకోలేదు. మరి తెలుసుకోవాల్సిన అవసరం తెలుగువారు అందరికీ. ఇటువంటి వాళ్ళు ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావడానికి ఆయనే కారకుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఆయన పేరు ఎంతమందికి తెలుసు?
పోలవరం దగ్గర రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టేస్తాను, అంత ఖర్చు పెట్టేస్తాను అన్నాడు. ఈ ఆలోచన ఎందుకు రాదు? ఈవెన్ ఇప్పుడు పాలకులకు కూడా మంచిది, అక్కడ ఒక మంచి విగ్రహం పెట్టండి. కానీ ఓకే, అన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టక్కల్లా ఆయన పేరు 10 మందికి తెలిసేలాగా ఏదైనా చేయండి. ముఖ్యాల రాజా గారి పేరు తెలిసేలాగా చేయండి. ఈరోజు సమావేశంలో నేను మా స్నేహితుడు నన్ను ఆహ్వానించిన ఆయన జట్టి కుసుమ్ కుమార్ గారికి చెప్తున్నాను, ఒక తీర్మానం చేయండి, ముఖ్యాల రాజా గారు పేరు గుర్తుండిపోయేలాగా. అదే మీరు ఏదన్నా ఒక అవార్డు పెట్టండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మేము గౌరవిస్తున్నాం, కర్ణాటక వాళ్ళందరూ. సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకి మా గోదావరి జిల్లాల్లో మరి ఒక విశిష్ట స్థానం ఇస్తున్నాం. కాటన్ పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నాం. ఎందుకు ముఖ్యాల రాజా గారు పుట్టినరోజు ఎందుకు జరుపుకోరు? ధవళేశ్వరం ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ చేశారు. మరి అక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఎంతోమందికి లబ్ధిదారులు ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేసింది ఆయన. విగ్రహం ఉందా అక్కడ? ఆ జగ్గేపేట ఆ ప్రాంతాల్లో తప్ప. మేము కాటన్కి ఇచ్చిన గౌరవం మీరు ఎందుకు ఇచ్చుకోరు? అంతకు మించిన గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే కాటన్ ఈజ్ అన్ ఎంప్లాయీ, బట్ స్టిల్ వీఆర్ రెస్పెక్టింగ్. మా గోదావరి జిల్లా వాళ్ళు యావత్ ఆంధ్రులు కూడా ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగా సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరి గురించి చెప్పి టైం నాకు లేదు కాబట్టి ఆయనతో మొదలు పెట్టండి, అందరినీ గౌరవించండి. కమ్మవారు విశిష్టత. ఇంకొకటి నాకు కమ్మవారిలో చాలా నచ్చిన అంశం, స్త్రీలని చాలా ఎక్కువగా గౌరవించే కమ్యూనిటీ చౌదరీస్ కమ్యూనిటీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎందరో ఇళ్లలో నేను తిరిగాను, నా స్నేహితుల ఇళ్లలో. స్త్రీని గౌరవించే ఏ వ్యవస్థ అయినా బాగుపడుతుంది. స్త్రీని అగౌరవపరిచే వాళ్ళు, స్త్రీని చులకనగా చూసే వాళ్ళు ఎవరూ కూడా బాగుపడరు. సో ఒక స్త్రీలకు ఒక విశిష్టమైన గౌరవం ఇచ్చే కమ్యూనిటీగా కూడా కమ్మవారంటే నాకు చాలా ఇష్టం. అందుకని స్పెసిఫిక్గా నేను ఆ ఫంక్షన్కి ఇక్కడ ఇబ్బంది ఉన్నా వెళ్ళి ఇమ్మీడియట్గా వచ్చేయాలని చెప్పి నేను అక్కడికి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం, దాంతోపాటు నిన్న నేను మనసులో చెప్పాలనుకుని చెప్పలేని మాటలు అన్నీ కూడా ఒక ఎన్టీ రామారావు గొప్పవాడు, ఓ రామోజీరావు గొప్పవాడు, ఇప్పుడు మరి ఎన్నో మంచి విషయంతో చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పవాడు. బట్ ముందు మనం స్మరించుకోవాల్సిన వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు ఆ కమ్యూనిటీలో. సో అందుకని ఈ సబ్జెక్టు ఇక ముగించే ముందు నా సబ్జెక్టు వస్తుంది. నిన్న వచ్చిన వెంటనే వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆ సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడటం జరిగింది. లక్కీగా ఈరోజైతే గత 7 గంటలుగా స్టడీగా ఉంది. వర్షాలు తగ్గిన తర్వాత పైనుంచి వచ్చేది ఫ్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా యనమదురు డ్రైన్ ఆ ప్రాంతంలో అన్ని చర్యలు కూడా ఇవాళ ఉదయం కూడా సంబంధిత అధికారులు అందరితో మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు, నాగరాణి గారు, ప్రవీణ్ ఆదిత్య జాయింట్ కలెక్టర్, అలాగే సంబంధిత ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ, మా ఉండి నియోజకవర్గం వరకే కాదు చాలా చోట్ల అఫ్కోర్స్ నార్మల్ దెబ్బతిన్నాయి. మరి నా నియోజకవర్గంలో కూడా సుమారు ఒక 11,000 ఎకరాలు నార్మల్ దెబ్బతిన్నాయి. అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఒక 1 మంత్ టైం తగ్గింది కాబట్టి ఒక 120 రోజుల్లోనే 110-120 రోజుల్లో క్రాప్ వచ్చే విధంగా దానికి సంబంధించిన వరి వంగడాలన్నీ కూడా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే అవన్నీ కూడా అందజేయటం జరుగుతుంది. జరిగిన డ్యామేజ్ని ఇమీడియట్గా
రెక్టిఫై చేయటం కూడా జరుగుతుంది. దీనివలన గత 20 సంవత్సరాలుగా రిపేర్ కూడా కొన్ని గేట్లు కూడా ఓపెన్ అవ్వని పరిస్థితిలో ఉంది. ఆ లోటుపాట్లన్నీ కూడా మేము తెలుసుకోవటం జరిగింది. ఈ వరద తగ్గుముఖం పట్టిన వెంటనే రేపు రాబోయే వర్షాకాలానికి ముందే అన్ని విధాల ఆ రిపేర్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎప్పుడో వస్తుందిలే 4 ఏళ్ళు కానీ అనుకోకుండా రొటీన్లో అందరం అనుకున్నట్టు. సో డెఫినెట్గా ఆ చర్యలన్నీ కూడా తీసుకుని ఎప్పుడైతే మేము 25 రోజుల క్రితమే ఈ డ్రైన్లు అన్నీ మొదలుపెట్టినందువల్ల ఆ మెయిన్ యనమదురు డ్రైన్ కాకుండా ఈ కెనాల్ సిస్టము, ఈ లోకల్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఆ పూడికితో పొంగిపోయి కొన్ని పొలాలు ఇబ్బంది పడేవి. లక్కీగా ముందుగానే మేము చేపట్టిన ఈ డ్రైన్ కాలువల ప్రక్షాళన దానివల్ల కొంత డ్యామేజ్ లోకల్ ఏరియాస్లో, ఆ మెయిన్ డ్రైన్ ఏరియాలు కాకుండా లోకల్ ఏరియాల్లో చాలా చోట్ల మేజర్ డ్యామేజ్ మనకి కంట్రోల్ అయింది. సో అందుకు ఒక రకంగా ప్రజలు చాలామంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కాలయాపన లేకుండా చేయవలసిన అభివృద్ధి పనులు అన్నీ కూడా ఈ డ్రైనేజ్ తాలూకు అన్నీ కూడా త్వరితగతిన రాబోయే నెక్స్ట్ సీజన్కి కొంత వెళ్ళవలసి వచ్చినా ఇప్పుడున్న నేలలోనే పంటల సహాయంతో పంట మీద కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ పంట మీద ఆ పొక్కులేనట్టు తీసుకెళ్ళి అన్నీ కూడా ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఎందుకంటే డిసెంబర్లో కూడా మళ్ళీ తుఫాన్ లాంటివి రావచ్చు, అప్పుడు కూడా కొన్ని అవాంతరాలు రావచ్చు. ఈ పూడికలు ఇవన్నీ కూడా డిసెంబర్లోగా ఏదైనా బ్యాలెన్స్ వర్క్లు ఉన్నా కూడా చేసి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతంగా గవర్నమెంట్ కూడా ఒక 200 కోట్లు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న డ్రైన్లు అన్నిటికీ కూడా ఒక రకంగా మనం మొదలుపెట్టింది స్ఫూర్తి అని చెప్పవచ్చు. అన్నిటికీ కూడా రామానాయుడు గారు ఫండ్స్ అలొకేట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. సో ఇటువంటి సమస్యకి ఆల్మోస్ట్ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇది కాక మేము చేపట్టిన మిగిలిన కార్యక్రమాలన్నీ, ఎందుకంటే మళ్ళీ ఒక వారం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ వర్షం వలన 2-3 రోజులు ఆగినాయి తప్ప మిగిలిన స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, మా సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్, ఆ కార్డ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేయడం జరిగింది. రెసిడెన్షియల్ మోడర్న్ స్కూల్స్లో ఎలాంటి బెడ్స్ ఇవి ఉంటాయో అలాగే డైనింగ్ టేబుల్స్ వాళ్ళ డైనింగ్ హాల్లో ఇవన్నీ కూడా ఆ స్టాండర్డ్కి తగ్గకుండా ఆ ఫర్నిచర్ అంతా కొనివ్వటానికి చాలామంది లోకల్ దాతలు బయట వాళ్ళు కూడా నేను చేసిన రిక్వెస్ట్కి స్పందించారు. సో మంచి క్వాలిటీ ఆ బెడ్స్ ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇతర హాస్టల్స్ కన్నా గొప్పగా ఉంటాయని నేను చెప్పలేను, కానీ సమానంగా ఉంటాయి. మళ్ళీ విద్యార్థులు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి రావాలి అంటే భయపడని వాతావరణం చక్కగా ఉండొచ్చు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. సో మళ్ళీ మాకు రివ్యూలు ఉన్నాయి, ఆ అధికారులతో ముగిద్దాం. థ్యాంక్ యూ.